ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వేసవి సెలవులు అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక వార్తల్లోని వివరాలు. ఇటలీలో రేపు జరగనున్న G7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఇటలీలోని అపులియాకు బయలుదేరి వెళతారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ప్రధానమంత్రి పర్యటనపై ఢిల్లీలో పాతికేయులతో ఆయన నిన్న మాట్లాడుతూ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదేనని చెప్పారు. భారత్తో పాటు ఈ సదస్సుకు హాజరయ్యే ఇతర ప్రపంచ నాయకులతో చర్చలు జరిపేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి G7 నాయకులతో పాటు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రితో పాటు ప్రమాణం చేసిన మంత్రులు అందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వెలగపూడి సచివాలయంలోని అమరావతి సచివాలయంలో మొదటి బ్లాక్లోని ఛాంబర్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మెగా డీఎస్సీపై తొలి సంతకం, భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం చేయనున్నారని, సామాజిక పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ మూడవ సంతకం చేయనున్నారని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. గత రాత్రి ఆయన గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షా కేంద్రాలు అన్నీ హైదరాబాద్లోనే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్ కాలపరిమితి 3 గంటలని, పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ షెడ్యూల్ను జారీ చేశారు. ప్రతి పేపర్కు 150 మార్కులు ఉంటాయని, పరీక్షల పూర్తిస్థాయి పాఠ్యాంశాల కోసం 2024 ఫిబ్రవరి 19న జారీ చేసిన గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన పరిశీలించాలని సూచించారు. వేసవి సెలవులు అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవులు ముగియటంతో ఈ రోజు నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ రోజు నుండి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యార్థుల కిట్లను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్లోని స్థానిక ప్రభుత్వ పాఠశాల నిన్న నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు ఏకరూప పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 67.13% ఉత్తీర్ణత నమోదైందని, 85,996 మంది అభ్యర్థులకు గాను 57,725 మంది అర్హత సాధించారని
విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే టెట్ పేపర్ 2లో 34.18% ఉత్తీర్ణత నమోదైందని 1,50,491 మందిలో 51,443 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక మరోవైపు టెట్ అర్హత సాధించని వారు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ, ఎల్సెట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. జూన్ 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈరోజు మధ్యాహ్నం 3:30 విడుదల చేయనున్నారు. లాసెట్ పరీక్షా ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో చూడవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో కోస్తాంధ్ర, ఒడిషా, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ 2 రోజులు గాలుల వేగం 30-40 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. టీ20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా నిన్న న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూప్ ఏ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. వరుసగా 3వ విజయం సాధించడంతో టీ20 ప్రపంచకప్లో భారత్ సూపర్ 8 దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించగా మంత్రి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం బండి సంజయ్కు వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలు, చిత్రపటాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 164 స్థానాల్లో కూటమి గెలుపొందిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వేసవి సెలవులు అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.